హలో గైస్, మేము ఇప్పుడు ట్రావెలింగ్ చేయబోతున్నాం కాబట్టి మేము బ్యాగ్లు ప్యాక్ చేసుకొని ఉంది. ఏం చెప్దాం అనుకున్నావు శ్రేష్ఠ? మేము థాయిలాండ్కి వెళ్తున్నాం. అది అప్పుడే స్పాయిల్ చేయొద్దు, కానీ ఇప్పుడు తెలిసిపోయింది అనుకుంటా. నా హౌస్ లోపల నేను బ్యాక్ ప్యాక్ పెట్టినా, నేను తీసుకొని వచ్చుకుంటున్నా, కానీ నువ్వు కూడా నీ బ్యాక్ ప్యాక్ వెళ్ళి తీసుకొచ్చుకో. కాదు, మనం 7 కంట్రీస్కి వెళ్తాం. ఓకే, అవును. అయితే మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ ఇప్పుడే అవుతుంది కదా. కాదు శ్రేష్ఠ, కాదు, ఇది పార్ట్స్గా మనం యూట్యూబ్కి అప్లోడ్ చేస్తాం మనం, కాబట్టి 7 days అవుతుంది మొత్తం సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలి. సరే, బ్యాక్ ప్యాక్ వెళ్ళి తీసుకొని రా, నేను కూడా వెళ్ళి తీసుకొని వస్తా. స్టేషన్ బ్యాక్ ప్యాక్ నేను తీసుకొచ్చేసిన, కాబట్టి నువ్వు కూడా దా, సరేనా? బ్యాక్ లో చదువుకోవాలి, అర్థం కావట్లేదు. అసలు నా హౌస్లో ఎట్లా చేస్తా నీకు నీ బ్యాక్ ప్యాక్ దొరుకుతుంది? ఏమో నీ హౌస్లోనే పెట్టినా. సరే, నేను అంతసేపు మన బైసైకిల్ రెడీ చేస్తాను. నేను బయటికి ఎట్లా రావాలి ఇప్పుడు? నేను స్టేట్స్ కట్లే చేస్తా. నేను ఫ్లేమ్స్ వచ్చిన. సరే, నేను సరే శేషు, నేను ఇప్పుడు బైసైకిల్ వెళ్దాం. బ్లూ కలర్ దాంట్లోనా లేకపోతే కలర్ఫుల్ దాంట్లోనా? కలర్ఫుల్ దాంట్లో వెళ్దామా? నీ బర్డ్కి మ్యాచ్ అవుతుంది కదా. ఏంటిది ఇది? అవును, కానీ నాకు ఎక్కడానికి రావట్లే. ఆ పెట్టుంటే నీకు ఎక్కడానికి రాసేస్తా. పెట్టేసేస్తావు, ఇంట్లో వదిలేసేస్తా. సరేలే, వచ్చి పికప్ చేసుకుంటా. అవసరం లేదు, నేను వచ్చేసిన. శ్రేష్ఠ, సైకిల్ మీద వచ్చినా, నేను నడుచుకుంటూ వచ్చిన. ఏంటి ఇంత లేట్ నీది? ఎందుకంటే నేను నీ గురించి మళ్ళీ వచ్చిన. దీనిలో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నా నేను. ఓకే, నేను ఫైనల్కి ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసిన, కానీ అయినా సరే శ్రేష్ఠ వచ్చేసింది. శ్రేష్ఠ, మన పాస్పోర్ట్స్ ఇంకా వీసా సబ్మిట్ చేసి వద్దాం దా. చేసిన. ఓకే, అయిపోయింది. సరే, లగేజ్ పెట్టే. ఇక్కడ లగేజ్ పెట్టే. నేను లగేజ్ బ్యాగ్ పెట్టేసిన, నువ్వు కూడా పెట్టే. చెకింగ్కి చేస్తా, నేను వాష్రూమ్లో ఉన్నా ఇప్పుడు. నువ్వెందుకు దూరుతావు చేస్తా? ఓకే, అయిపోయింది. తీసుకున్నా. బ్యాగ్ తీసేసేస్తా. నేను క్యాఫెటేరియాకి వెళ్తున్నా. నీ బ్యాగ్ ఆల్రెడీ చేసిందా? సరే, నాది ఇంకా చెకింగ్ చేస్తున్నాను, నాది పెద్ద బ్యాగ్. లైట్ వెయిట్ క్యాఫెటేరియా వచ్చేసినా, కానీ నాది లైట్ వెయిట్ ఉందని ఇచ్చిన వాళ్ళకి తెలియక బ్యాగ్ లో కట్టుంది. సరే, ఆర్డర్ పెడతా. నేను ఒక ఐస్ క్రీమ్, డోనట్ ఇంకా హ్యాంబర్గర్. ఫస్ట్ నేను హ్యాంబర్గర్ తీసుకుంటా. షెఫ్ క్యాబినెట్ కిందకి వెళ్ళినా, డోనట్ తీసుకుంటున్నా. దొంగలిచ్చాడు. పర్వాలేదులే, ఎవరు లేరు కదా. సరే,
ఒక హాంబర్గర్ అయిపోయింది, ఇంకా ఒక ఐస్ క్రీమ్ తినేద్దాం, ఇంకా ఒక డోనట్ తినేద్దాం, ఒక డోనట్. ఒకటేనా? సరే ఇప్పుడు హ్యాపీగా ఇక్కడ నేను పీస్ఫుల్గా తింటా, నువ్వు లేవు కాబట్టి. నేను 10 డోనట్లు కొట్టేసిన. అన్ని డోనట్స్ నువ్వు తినకు, సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు లగేజ్, మన ఎయిర్పోర్ట్ వస్తుంది ఇప్పుడు, మన ఏరోప్లేన్ వస్తుంది. ఆగు, నీకు క్యాఫ్టేరియాలు ఉంటా అంటే ఉండు, నేను మాత్రం నా లగేజ్ తీసుకొని వచ్చుకొని నేను వెళ్ళిపోతా ఏరోప్లేన్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్, మనది ఆల్రెడీ ల్యాండ్ అయిపోయింది కాబట్టి నేను తొందరగా నా లగేజ్ తీసుకుంటా. నాది పైలట్ సీటా? నాది పైలట్ సీట్ కాదు, నేను నా లగేజ్ తీసుకున్నా, నేను తొందరగా వచ్చేస్తా. సో యమ్ము. అది మన సీట్ కాదు, మన బ్యాక్ సీట్, మనం విఐపి కొనలేదు. మనం విండో కావాలి. లక్కీగా నీకు విండో సీట్ రాలేదు, అయ్యా నీకు ఈ సీట్ వచ్చింది. ఈ సీట్ వాష్రూమ్ పక్కన వచ్చిన. మన ఇద్దరిది వాష్రూమ్ పక్కనే వచ్చింది చేస్తా, ఎందుకంటే ఇది చీపెస్ట్. అది సరే నాకు విండో సీట్. ఇది కాదు, ఇది అది వేరే ప్యాసెంజర్ది చేస్తా, అది ఇది నాది. మన ఇద్దరిది పక్క పక్కన సీట్స్ చేస్తా. ఇది నాది. సరే టేక్ ఆఫ్ అవుతుంది. చేస్తా, మనం ల్యాండ్ అయిపోయినాం, తొందరగా వెళ్ళాలి. ఫైనల్గా ఈ హోటల్ మాత్రం ఇంకా అవైలబుల్గా ఉంది. మనము 3 ప్లేన్స్ తీసుకోవాలి థాయిలాండ్కి వెళ్ళడానికి, కానీ మనం ఫస్ట్ ఫ్లైట్కే ఇంత సేపు అయింది. థాయిలాండ్ కాదు, లండన్. ఫస్ట్ డెస్టినేషన్ థాయిలాండ్ చేస్తా. నీకు వద్దంటే నువ్వు వేరే చోటుకి వెళ్ళిపో, నేను మాత్రానికి ఇక్కడ వ్లాగింగ్ చేసుకుంటూ ఉంటా. ఫస్ట్ ఇక్కడికి నీకు చూపిస్తా, ఇప్పుడు వ్లాగింగ్ చేస్తూ. సరే ఈ వీడియో ఆపేయాలా? వద్దులే. సరే కావాలి. నేను ఇది ఒక క్యాబిన్ చేస్తా ఓన్లీ. ఇది మనకి అందరికి, అంటే ఇది కమ్యూనిటీ హౌస్. ఇది కమ్యూనిటీ హౌస్కి వచ్చినాం మనం, హోటల్స్ ఇక్కడ అవైలబుల్గా లేవని. ఇక్కడ హోటల్స్ అవైలబుల్గా లేదు. శ్రేష్ట, థాయిలాండ్కి వెళ్ళడానికి ఓన్లీ ఫస్ట్ ఫ్లైటే తీసుకున్నాం, ఇంకొక 2 ఫ్లైట్స్ ఉంది, వాటికి ఇంకొక కొన్ని సేపు అవుతుంది. అది శ్రేష్ట, ఇది కమ్యూనిటీ హౌస్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వు. ఇది కాదు, ఇది మన బెడ్ కాదు, ఇది కాదు మనం బుక్ చేసుకున్నది. స్టేస్ ఎక్కువ ఓకే. ఇది చిన్నపిల్లల ఏరియా కాబట్టి ఇది మనది కాదు. రావట్లేదు. చేస్తా, మన బెడ్రూమ్ ఆక్యుపైడ్గా ఉంది చేస్తా కొంచెం, కాబట్టి మనము చిన్న పిల్లల ఏరియాలో అడ్జస్ట్ అవ్వాలి. మనం ఇక్కడ అది ఎంప్లాయీది. సరే ఇది మన బెడ్రూమ్ యాక్చువల్గా. శ్రేష్ట ఇక్కడ బ్యాక్ ప్యాక్ ఇక్కడ వదులుదాం,
కానీ జాగ్రత్తగా ఉండి, ఇది కమ్యూనిటీ హౌస్. డెస్టినేషన్స్ అంటే కంట్రీస్, 7 కంట్రీస్కి వెళ్తాం. కానీ ఇప్పుడు మేము వెళ్ళే ప్రోగ్రెస్లో కూడా మేము ఎక్స్ప్లోరింగ్ చేస్తాం ఆ సిటీలో. ఇంకా మనం జిమ్ ఉంది ఇక్కడ, తెలుసు. వెళ్దామా? వద్దులే. నీకు భయం కదా వరకు వచ్చేయడానికి? కాదు, ఇది ఇక్కడ జెల్లో వాటర్. ఇది మురికి నీళ్ళు వెళ్ళి మరి చూడండి, నేను నీకంటే ఫాస్ట్ ఉరుకుతున్నా. చూడు, ఏ నువ్వు జిమ్ క్లోత్ చేసుకోకుండా అయినా సరే చేసేస్తున్నావు. సరే శ్రేష్ట, నీ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి శ్రేష్ట? చూపియాలా? కత్తి ఇంకా ఆగు చూపి. నీ దగ్గర ఉన్న ఒక కత్తి ఇంకా 2 జతలు బట్టలే ఉందా? 2 కాదు, 8 తెచ్చుకున్నా. ఆ 8 ఒక్క రోజుకి 8 కాదు, ఒక్క రోజుకి 4 కావాలి. కొనుక్కుంటా, దగ్గర ఉన్నాయి కదా మరి. సరే షాపింగ్ మాల్కి వెళ్దామా? శ్రేష్ట, రిమెంబర్ శ్రేష్ట, ఇది ఫస్ట్ డెస్టినేషన్ కాదు. మన ఫస్ట్ డెస్టినేషన్లోనే మనము ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ డెస్టినేషన్ థాయిలాండ్. ఇంకా మనం 2 ఫ్లైట్స్ అవే ఉన్నాం. రేపు సెకండ్ ఫ్లైట్ ఇంకా థర్డ్ ఫ్లైట్ ఉంటుంది. ఇంకా సగం కూడా ఇక్కడ ఉంది షాపింగ్ మాల్. అది షాపింగ్ మాల్ కాదు స్టేషన్. నేను షాపింగ్ మాల్కి బస్ ఎక్కుతా. సరే షాపింగ్ మాల్కి వెళ్దాం. అది ఇక్కడ ఆగు. అమ్మయ్య, కష్టపడి క్యాబ్ తీసుకొని పెద్ద షాపింగ్ మాల్కి వచ్చిన. శ్రేష్ట, అది ఎందుకు అది అట్లాంటివి శ్రేష్ట, పైకి ఎందుకు వెళ్తున్నావు? పైన కాదు, కిందనే ఉంది. ఇది కిడ్స్ సైజ్. ఈ సైజ్ బట్టలు ఇక్కడ ఉంది. నా సైజ్ దానికి వెళ్తున్నా నేనైతే. నాకు ఇది నచ్చింది. ఎక్కడ వేసుకో? ట్రయల్స్ రూమ్ అని ఉంటుందా? ట్రయల్స్ రూమ్లో వేసుకో. ఎక్కడ ఉంటుంది? ట్రయల్స్ రూమ్, ఇది ట్రయల్స్ రూమ్. వేసుకుంటున్నా. కార్నర్కి వచ్చి వేసుకో శ్రేష్ట. నేను కూడా బట్టలు షాపింగ్ చేస్తా. నాకు థాయిలాండ్కి కొంచెం వెళ్ళడానికి నాకు కొంచెం బట్టలు కావాలి కాబట్టి నేను ఇదొకటి. నాకు నా అవుట్ఫిట్ దొరికే శ్రేష్ట. చూడు, నాకు నీ స్టైల్ నచ్చలేదు శ్రేష్ట. నీ స్టైల్కి సరే ఇంకోటి వేసుకుంటా చూడు. సరే, నేను ఏది ఎక్కువ బాగుందో చెప్పండి గాయ్స్, కామెంట్ చేయండి. ఇది మేము అవుట్ఫిట్ నాకు చాలా నచ్చింది. ఇది నా క్యాజువల్గా చీమీగా ఉంది కాబట్టి ఇది కొంచెం బాగుంది. ఇది మస్తు బాగుంది కదా, చూడు చాలా బాగుంది. మరి అంత బాగోలేదు, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ మన ఇది కొంచెం నా స్టైల్కి సూట్ అవుతుంది. నువ్వు ఏం కొనుక్కున్నావు శ్రేష్ట? ఇది కూడా చాలా క్యూట్ ఉంది. ఇది ఇంకా క్యూట్ ఉంది. ఇది డిస్కోగా ఉంది.
చాలా బాగుంది. ఇది కొంచెం గార్జియస్ గా ఉంది. ఇది కూడా చాలా గార్జియస్ గా ఉంది. థాయిలాండ్ కి బాగుంటది ఇది. నాకు చాలా చాలా నచ్చింది కాబట్టి ఇవన్నీ కొనేస్తా నేను. స్టేజ్ లో నేను బిల్ కట్టేస్తా ఇక్కడ. అన్ని కొనేసేస్తా, నీకు నచ్చినవన్నీ కొనే ఈ సైజ్ లో ఉన్నవి. అట్లా నువ్వు తీసుకోతా అనుకుంటా. ఇది నేను ఇట్లా పే చేద్దాం అనుకుంటున్నా. టిక్. సరే అయిపోయింది. లక్కీగా మనది అయిపోయింది కాబట్టి స్టేషన్ నేను వెళ్ళిపోతున్నా క్యాబ్ బుక్ చేసుకొని. ఓకే, ఐఎమ్ బుకింగ్ ద క్యాబ్. ఏం కొన్నావు? ఇప్పుడు దాని దగ్గర చూపిస్తా. 4 ఉన్నాయి. సరే చూపి. అది నా దగ్గర ఆల్రెడీ ఉంది శ్రేష్ట. చూపియాలా శ్రేష్ట? అయితే నా లాస్ట్ వన్ శ్రేష్ట కాబట్టి నేను యూజ్ చేయను. చూడు శ్రేష్ట, నువ్వు అప్పుడు హోటల్లో పెట్టింది బ్యాగ్ తీసుకొని వచ్చినావా? మరి బ్యాగ్ ఎందుకు తీసుకుని రాలే? ఈ హౌస్ మొత్తం మనకి కాదు కాబట్టి కొంచెం డీసెంట్ ఉండు. శ్రేష్ట, నువ్వు కుకింగ్ చేస్తావా? నాకైతే ఫుల్ రాదు. చూపిస్తా చూడు. కుకింగ్ చేసేస్తా. నేను తవరితే తింటా. నేను చేంజ్ చేసుకొని వస్తా. ఇది చేసిరా. అమ్మాయ అయిపోయింది. కుకింగ్ చేసినావా చేస్తా? ఎక్కడ పెట్టినావు? ఇక్కడ పెట్టిరా, ఇక్కడ పెట్టా, ఇక్కడ పెట్టా, ఇక్కడ ఇగో ఇక్కడ. ఇదా నీ కుకింగ్? ఓకే. నేను సాల్ట్ నువ్వు ఎక్కువ వేసినావు చేస్తా. నువ్వు తక్కువ వేసుకో. క్రాఫ్ట్ లెజెండ్స్ చేస్తా. తొందరగా పడుకుంటుందా? నీకు ఇది, నాకు పిజ్జా. చేస్తా, పడుకుందాం తొందరగా. ఎందుకు? ఇంకొక 3 గంటల్లో ఉంది మనకి. ఎక్కడ పోవాలి ఇప్పుడు? నేను ఎయిర్పోర్ట్ కి. నువ్వు మర్చిపోయినావా? థాయిలాండ్కి వెళ్ళాలంటే 3 ఫ్లైట్స్ తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఫ్లైట్ అవుతుంది. నాకు గ్రీన్ కావాలి. నీకు నచ్చిన పెట్ తీసుకో చేస్తా. వీడియో తీస్తుంది. నాకు బ్లూ కావాలి. చేస్తా. మార్నింగ్ ఏం చేస్తా? మార్నింగ్ అయింది కాబట్టి బ్యాక్ ప్యాక్ వేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసి నేను కొత్త బట్టలు వేసుకుంటా. స్నానం నేను బ్రష్ చేసుకుంటా. ఫస్ట్ నా బ్రషింగ్ అయిపోయింది. నేను స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకుంటా. అమ్మయ్య చేంజ్ చేసేసుకున్నా నేను. అరే అది వద్దు, ఇది ఇట్లా వేసుకో. షర్ట్ ప్యాంట్. సరే నేను బ్యాక్ ప్యాక్ వేసుకొని షర్ట్ ప్యాంట్ వేసుకుంటా. ఓకే, బ్యాక్ ప్యాక్ వేసేసుకున్నా. ఇంకా కొత్త వేసుకున్నాను చూడు. సరే సిస్టర్, వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్కి తొందరగా వెళ్ళిపోదాం. క్యాబ్ బుక్ చేసుకుని నేను వెళ్ళిపోతా. అమ్మాయ వచ్చేసిన. స్టేషన్ నువ్వు వచ్చేసినావా? ఇప్పుడు చెక్కింగ్ చేయించు. నాది ఆల్రెడీ చెక్కింగ్ చేసేసిండు. నీది కూడా చెక్కింగ్ చేయించుకొని వీసా ఇంకా పాస్పోర్ట్ చెక్కింగ్ చేయించుకున్నా. తొందరగా వెళ్దాం శ్రేష్ట. మనం లేట్గా వెళ్ళిపోతున్నాం. ఈసారి మనము బ్రేక్ఫాస్ట్ కూడా తినలేము.
మార్చాలి. చేసా వచ్చేసినాం, చేసా తొందరగా దిగు. ఈ టెంపుల్కి వచ్చేసినాం. అమ్మాయ ట్రెడిషనల్, ఇప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకో తొందరగా. చేంజింగ్ క్లాజెట్ ఉంటుంది ఇక్కడ, చేంజింగ్ క్లాజెట్లో వేసుకుంటా నేను. అమ్మాయ అలా చేంజింగ్ అయిపోయింది. ఫ్లూట్ పట్టుకొని రా శ్రేష్ట. ఓకే శ్రేష్ట తొందరగా లూన్. ఇది థాయిలాండ్ శ్రేష్ట, థాయిలాండ్ డ్రెస్ వేసుకుందా. గుడికి ఎంటర్ థాయిలాండ్ టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు షూస్ ఇప్పాలి, కానీ బయట ఉన్నప్పుడు షూస్తోనే ఉండాలి. సరే నేను ఎంటర్ అవ్వబోతున్నా కాబట్టి ఇక్కడ నేను చెప్పులు ఇప్పేస్తా. లూట్ పట్టుకోవాలా? లూట్ పట్టు. అసలు నువ్వు బ్యాక్ ప్యాక్ ఎందుకు వేసుకున్నావు శ్రేష్ట? టీ తాగి బయట ఇక్కడ టీ తాగి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే నేను టీ తాగుతున్నా. టీ చేస్తా నీకు. అది ట్రెడిషనల్, నువ్వు అది ఫ్లూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కార్న్ తినేసి వెళ్ళిపోవాలి. ఒక కార్న్ తీసుకొని తిను. అయిపోయింది. కార్న్ ఇవ్వలేదా? సరేలే పర్వాలేదు, మనం ఇంకా పైకి వెళ్ళలేం చేస్తా. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం థాయిలాండ్ టెంపుల్కి వెళ్ళాను, చాలా బాగుంది కదా శ్రేష్ట. శ్రేష్ట మన ఇక్కడ హోటల్ చాలా బాగుంటుందంట, థాయిలాండ్ హోటల్. థాయిలాండ్ హోటల్కి వెళ్ళి అక్కడ బ్యాగ్ పెట్టేసి వాటర్ పార్క్ వెళ్దాం, సరేనా? సరే నేను క్యాబ్ బుక్ చేసుకుంటా. అమ్మాయ్యా నేను కష్టపడి హౌస్ బ్యాగ్ ఇక్కడ పెట్టేస్తా. నేను బ్యాగ్ ఈ క్యాబినెట్లో పెట్టేస్తా. అయిపోయింది.
క్యాజువల్ క్లోత్ చేసుకొని వచ్చే. ఎన్నిసార్లు చేయాలి అది పది? శ్రేష్ట నువ్వు చాలా చాలా అన్లక్కీ శ్రేష్ట మనం ఇద్దరం. ఎందుకు? ఎందుకంటే నాది బ్లూ బెడ్, నీది పింక్ బెడ్. చీనకొద్దు. సరే నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వు కూడా బ్లూ బెడ్లో పడుకోవచ్చు. ఎక్కడ? పైన ఇక్కడ ఇక్కడ అది కాదు శ్రేష్ట, నువ్వు వెనకాల చూడు, వెనకాల చూడు శ్రేష్ట. నువ్వు థాయిలాండ్కి వచ్చినావు కాబట్టి నువ్వు షూస్ ఇవ్వాలి శ్రేష్ట, మొత్తం పైకి కాదు. నువ్వు థాయిలాండ్ హౌస్కి నువ్వు షూస్ వేసుకుని రాదు శ్రేష్ట. షూస్ కిందనే ఎప్పేసి రావాలి. ఇది షూస్ ఇప్పాలి. థాయిలాండ్ శ్రేష్ట, ఇది మన ఫస్ట్ డెస్టినేషన్. అసలు నువ్వు ఎందుకు పడుకుతున్నావు శ్రేష్ట? సరేలే శ్రేష్ట, నువ్వు పడుకొని ఉండు, నేను మాత్రం వాటర్ పార్క్ వేసి వస్తా. ఎక్కడ పడుకున్నా? వాటర్ పార్క్ వెళ్ళి వస్తా. క్యాబ్ బుక్ చేసుకున్నా, క్యాబ్ వచ్చేసింది. ఇది వాటర్ పార్క్ కాదు. వాటర్ పార్క్లు అన్ని బోరింగ్ ఉంటే మనం ఫస్ట్ థాయిలాండ్ పూల్కి వచ్చినాం కదా, ఆ పూలే ఇది. ఫస్ట్ రిసార్ట్కి వచ్చినాం కదా శ్రేష్ట, ఆ రిసార్టే ఇది. కానీ ఇది మెమరీస్ ఉంది శ్రేష్ట. కానీ నేను బీచ్ క్లోత్స్ ఎందుకు వేసుకోలేదు శ్రేష్ట? నువ్వు నేను కూడా బీచ్ క్లోత్స్ వేసుకుంటా. శ్రేష్ట నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవా? ఓకే నేను బచ్చాలు చేంజ్ చేసేసుకుంటా. స్లైడ్ ఆడదామా? స్లైడ్కి ఆ ఎల్లో కలర్ స్లైడ్కి వచ్చే. అవును, మళ్ళీ నువ్వు బ్యాక్ ప్యాక్ తీసుకొచ్చినావు శ్రేష్ట? తీసుకొచ్చినా. నువ్వు ఏ రూమ్ లో పెట్టినావు? నేను బుక్ చేసిన రూమ్ లో పెట్టినా. నేను కూడా బుక్ చేసా. సరే ఎల్లో స్లైడ్కి వచ్చే శ్రేష్ట. అది బోరింగ్ ఉంది. సరే ఇప్పుడు నాకు మాత్రమే వస్తుందా అది స్లైడ్కి ఇట్లా జారుకుంటూ వెళ్ళడానికి? సరే నేను ఎక్కుతా. ఓ చాలా బాగుంది నాకు. ఇప్పుడు నేను పడుకొని స్లైడ్ అవుతాం కదా, పడుకొని స్లైడ్ అయ్యేటట్టే వెళ్తున్నా నేనైతే. సరే స్పిన్నర్ ఆడతా నేను. స్పిన్నర్ ఎక్కడ ఆడట్లేదు. నేను ఇప్పుడు డైవింగ్ బోర్డ్ నుంచి ఆసమ్ జంప్ చేస్తా చూడు.
చేసేది డ్రైవింగ్ కొంచెం భయపడి. నేను భయపడలేదు. అబ్బా అబ్బా చెప్పాలా చూడు. ఆగు. చూడు నేను ఎంత బ్రేవ్గా చేస్తున్నాను. ఏదైనా పెట్టుకుంటే అర్జెంట్ చేసుకో. ఎందుకు? ఫ్లైట్ పెట్టు. ఫ్లైట్ పెట్లు నా దగ్గర లేవు, అన్నీ నేను ట్రేడింగ్ చేసేసిన. నాకు ఇక్కడ ఒకటి మెడికల్ స్టోర్ది ఏదో సర్ప్రైజ్ ఒక దొరికింది, బాగుంటుంది, కావాలి. నన్ను కూడా ఎక్కించుకుంటావు శేష? నాకు ఒక ఐడియా ఉంది. నేను ఒక ఏరోప్లేన్ తీసుకొచ్చిన చూడు. నేను తీసేసుకున్నా. సరే స్టేషన్ నీకు ఫన్గా అనిపించట్లే? సరే క్యాంపింగ్ అయినా చేద్దామా? ఎక్కడ స్టేషన్ నాకు బోర్ కొడుతుంది. అదే చెప్పిన స్టేషన్ నేను క్యాబ్ బుక్ చేసుకొని నేను ఒక వేరే ఏదైనా మిస్టరీగా వెళ్తా. స్టేషన్ నేను అర్జెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్దాం. నేను ఆల్రెడీ బ్యాగ్కి చెక్ఇన్కి ఇచ్చిన. మనకి ఫ్లైట్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయి. లండన్కి వెళ్తున్నాం మనం. వెళ్ళొచ్చా కదా లండన్. శ్రేష్ట ఒక్క వీడియోలో మనము టూ డిస్టెన్సెస్ మనము డిస్కవర్ చేయబోతున్నాం. సరే నేను నా బ్యాగ్ జీన్స్ వేసుకొని నేను ఎక్కుతా. చూడు కత్తి కత్తి ఎందుకు తీసుకొచ్చిన శ్రేష్ట? సరే తొందరగా వెళ్దాం. ఇప్పుడే టేక్ ఆఫ్ అవ్వబోతుంది. నువ్వు ఇంకొక 5 సెకండ్స్లో లేచేసామంటే వెళ్ళలేవు. శ్రేష్ట నీ ఫేవరెట్ సీట్ వాష్రూమ్ పక్కన. నాకు ముద్దలు వచ్చింది. ఆగు నేను ఆగు, నువ్వు పైకి రిజిస్టర్కి దా తొందరగా. నేను విఐపి సీట్స్ అన్నీ నేను కొనేసిన. అన్నీ నేను కొనేసిన, 4 మొత్తం కొనేసిన. ఇప్పుడు నేను మంచిగా ఇట్లా పడుకోవచ్చు. నా ఫీట్కి మంచిగా పడుకుంటా. టేకప్ అవుతుంది, నేను నీ పక్కన కూర్చుంటా. క్రాష్ అయిపోతుంది అనుకోకు. శ్రీశ్రామ్ మనం వచ్చేసినాం, వెళ్దాం తొందరగా. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు లండన్కి వెళ్ళడానికి ఇంకొక 1 ఫ్లైట్ ఉంది కాబట్టి అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళలేకపోయినాం. కాబట్టి దీంతో మేము స్టాప్ చేస్తున్నాం. కానీ మేము మా బెడ్రూమ్ టూర్ చూపిస్తాం, మా హోటల్ టూర్. ఈ హోటల్ టూర్ అయిపోయిన తర్వాత అయిపోద్ది. ఓకే, ఇది మంచిగా మన
రూమ్ అవన్నీ సెటిల్ చేసుకున్నా. ఇంకా ఫైర్ ఫ్యాన్ ఫోన్ చూసుకోవడానికి ఇంకా లేదు కదా నీ బెడ్రూమ్తో నీతోటి ఈ బెడ్రూమ్ ఉంది. ఆ అమ్మాయి జస్ట్ చూస్తా అన్నట్టు చూడ నువ్వు. సరే guys, thanks for watching. Don't forget to like and subscribe. Bye bye. Subscribe to Fun with Stesta and Stesta Fun with Stesta and subscribe me and my